ఎప్పటి నుంచో సింగర్ సునీతను సినిమాలలో నటించమని చాలా మంది దర్శక నిర్మాతలు ఆఫర్ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఆఫర్స్ను తిరస్కరిస్తూ తన పాటలపైన మాత్రమే తన దృష్టిని నిలుపుతూ ఎంతో మంది యంగ్ ఫీమేల్ సింగర్స్ వచ్చినా తన టాప్ స్థానాన్ని కొనసాగిస్తూనే ఉంది. అయితే సునీత ఇప్పుడు ఇక షార్ట్ ఫిలిమ్స్ లో నటించడం అందరికీ షాకింగ్ గా మారింది. శ్రీ చైతు అనే అమ్మాయి డైరెక్షన్ లో రూపొందిన ఈ షార్ట్ ఫిలింలో సునీత నటించిన పాత్రను చూసి వారు అంతా ఈమె తన జీవితంలో పడ్డ కష్టాలను అందరితో షేర్ చేసుకోవడానికి ఈ పాత్రలో నటించిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ షార్ట్ ఫిలింలో చాలా మంది ఇండిపెండెంట్ మహిళలు ప్రస్తుత సమాజంలో ఎదుర్కొనే సమస్యలను చూపెట్టిన ఈ షార్ట్ ఫిలిం చూసే వారికి మాత్రం సునీత వ్యక్తిగత జీవితం కనిపించడంతో చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అంతేకాదు సునీత తన జీవితానికి సంబంధించి ఎంత పెయిన్ అనుభవించకపోతే తన జీవిత కథను తలపించే విధంగా తీసిన రాగం షార్ట్ ఫిలింలో నటిస్తుంది అన్న కామెంట్స్ చేస్తున్నారు. సునీత తొలిసారిగా తన ముఖానికి మేకప్ వేసుకుని తన యాక్టింగ్ టాలెంట్ ను ఈ షార్ట్ ఫిలిం లో చాలా సహజంగా చూపించింది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు ఎంతమంది దర్శకులు నటించమని అడిగినా కూడా నో చెప్పిన సునీత ఈ షార్ట్ ఫిలిం లో నటించడం వెనుక ఏమైనా వ్యూహం ఉందా అన్న కోణంలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ఒంటరిగా జీవిస్తూ ఓ మహిళ తన కాళ్ల మీద తాను నుంచుంటే ఆమె లేటుగా ఇంటికి వస్తే ఎక్కడికి వెళ్ళిందో అంటూ సాగదీసే పొరుగువారు అదే ఆమెకు ఆఫీసుల చుట్టూ తిరిగి గాయనిగా అవకాశం సంపాదించుకుంటే అందరితో క్లోజ్ గా ఉందిలే అంటూ కామెంట్లు చేసే వ్యక్తుల మనస్తత్వం ఈ షార్ట్ ఫిలిం లో చాలా సహజంగా తీశారు. ఒక మాటలో చెప్పాలి అంటే ఓ ఒంటరి మహిళ జీవితాన్ని సునీత పోషించిన నేపథ్యం ఆమె జీవితం గుర్తు చేసే విధంగా ఉంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ షార్ట్ ఫిలిం మరింత దగ్గరగా చూస్తే నిజానికి 6 ఏళ్ల నుండి భర్త నుండి విడిపోయి ఒంటరిగా తన తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి జీవిస్తున్న సునీత రియల్ లైఫ్ కు దర్పణంగా ఈ షార్ట్ ఫిలిం ను రూపొందించడం దర్శకురాలు శ్రీ చైతు సక్సెస్ అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సునీత ఇంటర్వ్యూలను చదువుతున్న వారందరికీ తలెత్తుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేకపోయినా ఆమె తన జీవితానికి చాలా దగ్గరగా ఉన్న ఈ షార్ట్ ఫిలిం లో నటించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా